హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా రైతుల ఖాతాలో అయితే డబ్బులైతే జమ చేయలేదో ఇప్పటిదాకా వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే గత ప్రభుత్వం అందించిందో ఈసారి ఈ ప్రభుత్వం అయితే అందియలైతే చాలామంది రైతులైతే అంటున్నారు కదా. సో వాటిపైన వచ్చేసి ఏదైతే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే 7,500 రూపాయలైతే ఉన్నాయి. ఆ డబ్బులు వచ్చేసి రైతుల ఖాతాలో అయితే పడడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. కాకపోతే కొంతమంది రైతులకే ఈసారి డబ్బులైతే జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. అలాగే ఎవరైతే కౌలు రైతులు రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో వాళ్ళకు కూడా ఈసారి డబ్బులైతే పడతాయి. అలాగే మనకి కొన్ని విడతల వారికి అయితే డబ్బులైతే విడుదల చేస్తారు. దాంతోపాటు ఎప్పటి నుంచి అసలు రైతుల ఖాతాలో డబ్బులైతే జమ చేస్తుంది అనేది మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో మాత్రం చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ఎకరానికి 7,500 రూపాయలు మనకి పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించే డబ్బులు ఉన్నాయి కదా. సో అవి ఎప్పటి నుంచి వస్తాయో మీరైతే తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎప్పటి నుంచో రైతు బంధు పథకం అయితే అమలు అయితే వచ్చేసింది. ఈసారి మనకి ఏదైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి రైతు భరోసాగా దాని పేరు మార్చిన తర్వాత ఒక్కసారి కూడా మనకైతే రైతుల ఖాతాలో అయితే డబ్బులైతే జమ చేయడం అయితే లేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామంది అయితే రైతులైతే అంటున్నారు కదా. సో ఈ రోజు వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏదైతే రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే గతంలో ఆపడం అయితే జరిగిందో ఆ డబ్బులు వచ్చేసి ఇప్పుడు విడుదల చేయడానికి అయితే మేమైతే ముందుకైతే వచ్చేసాం. కాబట్టి కొన్ని విడతల వారీగా రైతుల ఖాతాలో వచ్చేసి పెట్టుబడి సాయం కింద ఇప్పటి నుంచి వచ్చి డబ్బులైతే అందిస్తా అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా వాళ్ళు సిద్ధమైతే చేసుకున్నారు. గతంలో ఏదైతే సర్వే అయితే వాళ్ళు చేసుకున్నారో రైతుల దగ్గర కొన్ని సమాచారం, దాంతోపాటు వ్యవసాయ అధికారులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని ఒక ప్రణాళిక అయితే వాళ్ళైతే సిద్ధమైతే చేసుకున్నారు. దాంట్లో 10 ఎకరాల వరకు అయితే రైతులకి రైతు భరోసా డబ్బులు ఇస్తే చాలని చాలామంది రైతులు అయితే అనడం అయితే జరిగింది. దాన్ని బట్టి మన క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి రైతులకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అది 10 ఎకరాల వరకే కేటాయించడం అయితే జరిగింది. ఆ డబ్బులు కూడా వచ్చేసి మనకి ఏదైతే సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పారో మనకి కన్ఫామ్ డేట్ ఇక అనౌన్స్మెంట్ అయితే లేదు. ఆ డేట్ అనౌన్స్మెంట్ కాగానే మీకైతే వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను. కాబట్టి అప్పటి వరకు మీరైతే మన ఛానల్లో నేను ఏ చెప్పే అప్డేట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కొంచెం లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తొందరగా తీసుకోవడానికి ట్రై అయితే చేస్తాం. కాబట్టి వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఏదైనా నెక్స్ట్ అప్డేట్లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.